హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సూర్య. ఇంకేంటండి, మరి సంక్రాంతికి ఇంటికి స్టార్ట్ అయిపోయారా? మీలో ఎంతమంది ఇంటికి వెళ్తున్నారు? మేమైతే హైదరాబాద్ నుంచి ఆంధ్ర స్టార్ట్ అయ్యామండి. చూశారు కదా రష్ ఎలా ఉందో. మరి సంక్రాంతి సీజన్ అంటే మామూలుగా ఉంటుంది. మరి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హైవేలు ఇంకా ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయండి. అందరూ ఇంటికి స్టార్ట్ అయ్యారు కదా. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి ఇంటికి కారులో స్టార్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఓఆర్ఆర్ ఎక్కగానే పులుసు కారిపోయిందండి. అసలు మామూలు రష్ కాదు. అసలు ఎక్కడికక్కడ ట్రాఫిక్. ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ దిగడానికే మాకు 2:30 నుంచి 3 గంటలు పట్టిందండి. హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు వచ్చే వాళ్ళకి మాత్రం నేను ఒక షార్ట్ కట్ చెప్తానండి. వీడియో మధ్యలో రీసెంట్గా ఒక బైపాస్ అనేది ఓపెన్ చేశారు. దాని నుంచి మనకి కొంచెం డిస్టెన్స్ కూడా తగ్గుతుంది అండ్ మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది ఆ వేలో. నేను అది వీడియో మధ్యలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం సంక్రాంతి గురించి చెప్పుకుందామండి. సంక్రాంతి అనగానే నూతన క్రాంతి అని అర్థం అండి. ఈ సంక్రాంతి పెద్ద పండగగా జరుపుకుంటారు ఆంధ్రాలో అయితే. సంక్రాంతిని 3 రోజుల పాటు చాలా ఆనందంగా చేసుకుంటారండి. మొదటి రోజుని భోగి అంటారు, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమండి. కొన్ని ప్రాంతాల్లో 4గో రోజు కూడా చేసుకుంటారు, దాన్ని ముక్కనుమ అని జరుపుకుంటూ ఉంటారు. ఈ 3 రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో, రెండో రోజు పొంగలి పిండి వంటలతో, అలాగే పితృదేవతలు దేవుళ్ళు పూజలతో, మూడో రోజు గోపూజలతో, అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో ఈ 3 రోజుల పండుగ చాలా ఆనందంగా చేసుకుంటారండి. నేను ఇంటికి కారులో స్టార్ట్ అయ్యాను. నా ఎక్స్పీరియన్స్ గురించి ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇనిషియల్గా మాకు ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత ఆల్మోస్ట్ 2.5 hours పట్టిందండి ఓఆర్ఆర్ దిగడానికి. తర్వాత దిగే టైంలో ఒక లెఫ్ట్లో ఒక చిన్న స్మాల్ రూట్ ఉంది. దాని ద్వారా వెళ్ళడం వల్ల ఇంకా కొంచెం టైం సేవ్ అయింది, ట్రాఫిక్ కూడా లేదు. అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ అదే హైవే రూట్లో కలిసాము. అక్కడి నుంచి తెలిసిందేగా మళ్ళీ సేమ్ ట్రాఫిక్. ఎంత దూరం వెళ్ళినా ఇంకా అలాగే ఉందండి. ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours వరకు అలా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. మేము స్టార్ట్ అయింది మీకు చెప్పలేదు కదా. స్టార్ట్ అయిన టైం వచ్చేసి 6 o'clock మార్నింగ్. ఆల్మోస్ట్ 9:30, 10 వరకు ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. 10 o'clockకి టిఫిన్ కోసం ఆగాం. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా టోల్ ప్లాజా, అది పతంగి టోల్ ప్లాజా అండి. ఇక్కడ కెమెరాలు పట్టుకుని ప్రతి ఛానల్ వాళ్ళు ఇక్కడే ఉన్నారండి. ఆల్మోస్ట్ ఇది దాటిన తర్వాత ఇంకొక 2 hours ట్రావెల్ చేసి టిఫిన్ కోసం ఆగామండి. టిఫిన్ చేసేసి మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours ట్రావెల్ చేస్తూనే ఉన్నాం అంటిల్ ఈ విజయవాడ సూర్యాపేట రోడ్ వచ్చే వరకు. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది ఎక్కువగా, కానీ ఆల్మోస్ట్ నేను స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నానండి చాలా వెహికల్స్ డ్యామేజ్ అయిపోయినాయి, చిన్న మైనర్ యాక్సిడెంట్స్ అయినాయి. ఎవరైతే హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు ఆర్ రాజమండ్రి వైపు వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక షార్ట్ కట్ చెప్తా ఉన్నాను కదండి వీడియో స్టార్టింగ్లో, అది ఇదేనండి. ఎగ్జాక్ట్గా మనం గొల్లపూడి దగ్గర లెఫ్ట్ తీసుకోవాలండి ఈ గన్నవరం ఏలూరు రాజమండ్రి హైవే వైపు వెళ్ళడానికి. మీరు కూడా ఇంటికి కార్లో స్టార్ట్ అయ్యేలా ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా రండి. మనం ఎంతైతే ఎక్సైట్మెంట్తో మనం ఇంటికి వెళ్తున్నామో అలాగే మనం సేఫ్గా కూడా ఇంటికి వెళ్ళడం చాలా ముఖ్యం అండి. కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు, సేఫ్గా పీస్ఫుల్గా వెళ్ళండి. ముఖ్యంగా ఈ గొల్లపూడి లెఫ్ట్ బైపాస్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళేవాళ్ళు మాత్రం పెట్రోల్ మాత్రం చూసుకోండి. ఖచ్చితంగా ఎక్కువ ఉంటేనే ట్రావెల్ చేయండి. ఎందుకంటే ఇది ఇంకా బైపాస్ ఓపెన్ అయినా స్టిల్ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అలాగే ఉంది. సో ఎక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ లేదు చాలా కిలోమీటర్స్ వరకు. సో ఎనఫ్ పెట్రోల్ ఉంటే ఖచ్చితంగా ట్రావెల్ చేయొచ్చు ఈ రూటు, ఎందుకంటే చాలా తక్కువ ట్రాఫిక్ ఉంది కూడా. ఈ హైవే ద్వారా మనం ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం, రాజమండ్రి ఇవన్నీ రీచ్ అవ్వచ్చండి. చెప్పాను కదండి ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్స్ అయ్యో పెండింగ్ ఉన్నట్టు ఉన్నాయి. సో కొంచెం డైవర్షన్స్ అవి కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. సో జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. మేము మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యామండి. టిఫిన్ కోసం ఒక 1 hour ఆగాం, తర్వాత లంచ్ కోసం ఒక 1.5 hour ఆగాం. సో మేము కోనసీమ రీచ్ అయ్యేటప్పటికి 8:30 అయిందండి నైట్. దారిలో చాలా వరకు టోల్ గేట్స్ ఉన్నాయి. సో ఫాస్టాగ్లో అమౌంట్ కూడా మెయింటైన్ చేసుకోండి, లేకపోతే డబల్ పే చేయాల్సి వస్తుంది, అది మాత్రం మర్చిపోకండి. సో మేమైతే ఆల్మోస్ట్ తణుకు వరకు రీచ్ అయిపోయాం
ఇదే రూట్లో కంటిన్యూ అవుతూ వస్తూ. నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి. చాలామంది సోషల్ మీడియాలో దెబ్బలాడుకుంటున్నారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని. యాక్చువల్గా మనకి తెలంగాణ ఫుడ్ పెట్టింది, ఆ ఫుడ్కి కావాల్సిన ఎడ్యుకేషన్ అంతా మనకి ఆంధ్ర ఇచ్చింది. సో అలాంటప్పుడు రెండిట్ల గురించి కొట్టుకోవడం దేనికండి? మనకు పండగ అనేది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయాలి కాబట్టి మనం ఇంటికి వెళ్తున్నాం, తప్పేముంది? చూడండి, మేము తణుకు రీచ్ అయిపోయాం నైట్ 6:30కి. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నాం, ఏదైనా జ్యూసెస్ అవి తాగి కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి. తర్వాత రీస్టార్ట్ చలో, తిరిగి కోనసీమకి స్టార్ట్ అయిపోయాం రావులపాలెంకి. ఒక 40 మినిట్స్కి రావులపాలెం రీచ్ అయ్యామండి తణుకు నుంచి. సో ఇక్కడ కొంచెం 4 లేన్ రోడ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉంది. సో సక్సెస్ఫుల్గా రావులపాలెం ఏదైతే కోనసీమ గేట్ ఉంటుందో అక్కడికి రీచ్ అయ్యాం. చూడండి పైన మీకు చూపిస్తున్నాను. అట్ లాస్ట్ సంక్రాంతికి ఇంటికి రీచ్ అయిపోయామండి. ఈ ఊరు ఏ ఊరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ పండగ 3 రోజులు స్పెషల్స్ నెక్స్ట్ నా వీడియోస్లో మీరు చూస్తారండి. త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఎవ్రీవన్.